సౌల్ని సమూయేలు ప్రవచనం చెప్పి దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, నువ్వు ఇశ్రాయేలుల మీద రాజు కాబోతున్నావు, అతన్ని అభిషేకించాడు. ఇదిగో ప్రవక్తలంతా చేరినారు ఒక దగ్గర. అంత వైభవంగా ఆయన రాజరికము యొక్క అభిషేకము యొక్క ప్రారంభం అంత ఘనంగా కనిపిస్తుంది. ప్రారంభం అంత ఘనంగా ఉందా? ముగింపు చూడండి. ఏ కత్తి మీద ఆధారపడ్డాడో, ఏ ఈర్ష స్వభావంతో కంకణం కట్టాడో, అదే కత్తి మీద అతను పడి చచ్చిపోయే దౌర్భాగ్యమైన స్థితి. ఇంకా నేను నా మనసుని వేధించిన మాట ఏంటంటే, చచ్చిపోవాలనుకున్న చావు రాక, ఆ బాధ భరించలేక వీళ్ళని పిలిచి కేకలేస్తున్నాడంట, అయ్యా చంపండ్రా, నేను పడలేకపోతున్నా, వచ్చి నన్ను చంపేయండిరా అంటే ఒక్కడు రాడే దగ్గరికి. దావీదు గొర్రెలు కాసుకుంటూ పొలంలో ఉన్నాడు. దావీదు ఇంటికి ప్రవక్త సమూయేలు వచ్చాడు. ఏ సమూయేలు అయితే సౌలును అభిషేకించాడో దావీదు ఇంటికి వచ్చాడు. అయ్యా వీళ్ళన్నా ఇంకెవరన్నా ఉన్నారా? ఉన్నాడు కానండి, వాడు పిలిపించు బాబా పిలిపించు. లెక్కలో కూడా లేడు దావీదు. చిన్న మంద కాపరి తీసుకుని వస్తే దావీదుని దేవుడు అన్నాడు, ఇతడే నేను కోరుకున్నవాడంటే అభిషేకించాడు. సౌలుకున్నంత ఆర్భాటాలు, సౌలుకున్నంత ఘనతలు దావీదుని అభిషేకించినప్పుడు లేనే లేవండి. గుప్పుడు సప్పుడు లేకుండా జరిగిపోయింది. వాక్యంలో మనం చదువుతాము, దావీదంట ఐశ్వర్య ఘనతల చేత నిండు వృద్ధాప్యమందు నెమ్మదిగా తమ పితరుల యొద్దకు దిగిపోయాడంటండి. ఏదో చేయలేకపోయానే అని అసంతృప్తి అసలే లేదు. నీ కడవరి స్థితి ఏంటి? సత్యవాక్యాన్ని బట్టి చెప్తున్నాను, ఈ లోకం మానవునికి ఎన్నదగినది కాదు, నమ్మదగినది కాదు. ఇది అశాశ్వతమైన గుడారం. ఈనాడు కనబడే గుడారం రేపటి రోజులు కుప్పకూలిపోద్ది. వేరొక గుడారాన్ని మనం ధరించుకోవలసి ఉంది. బిలాము నీతిమంతులకు కలుగు మరణం నాకు కావాలి అని ఆశించాడు, హత్య చేయబడ్డాడు. మరి ఎందుకలాగా అలాగ జరిగింది? ఆశించింది ఒకటైతే ఒకటి జరిగింది. ఎందుకని? ఆశించిన దాని ప్రకారం జీవించలేదు. నువ్వు కోరుకునే మార్గం ఏంటి? ఈరోజు నువ్వు బ్రతుకుతున్న విచ్చలవిడితనం ఏంటి? ఈరోజు నీ మనస్సు కోరుకున్నట్లు వయసు వరవడిలో నువ్వు పరుగులు తీస్తున్న పనిగేంటి? ఒక్కసారి ఒక విశ్వాసిగా నువ్వు ఆలోచించాలి.